నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. మహబూబాబాద్ బయ్యారం మండలం నామలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో అన్నంలో పురుగులు రాళ్లు వస్తున్నాయని, ఆ ఆహారం తినడం వల్ల కడుపులో నొప్పొస్తుందని, కనీస అవసరాలు తీర్చుకోవడానికి నీళ్లు లేక మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోయారు. క్లాస్ రూముల్లో లైట్స్లు వెలగడం లేదని, ఫ్యాన్లు కూడా తిరగడం లేదని, మేము నీళ్లు లేక 2-3 రోజులకోసారి స్నానం చేస్తున్నామని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తమ దీనస్థితిని వెళ్ళవచ్చారు. పిల్లల దీనస్థితి చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఒక రోజు పురుగులు వచ్చినాయంట, ఒక రోజు ఏమో ఐరన్ పీసులు చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయంట సార్. ఒక రోజు రాళ్ళు వచ్చినాయంట. ఒక రోజు ఇట్లా డైలీ సార్ ఇది చూడండి సార్, అసలు బాయిల్ అయిందా సార్? ఎంత గింజలు ఉంది. రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు? అవుతుంది బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా, మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినా మా పాపని బట్ట వేసుకొని. అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఆర్సీఓ సార్ కూడా 1 week